అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజన తర్వాత అయినా ఆ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అధికారంలో లేనప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్కి ఫాలోయింగ్ ఆ రేంజ్లో ఉండేదన్నట్లు. మరి ఇప్పుడు అధికారం దక్కింది కాబట్టి అది రెట్టింపైనా ఉంటుంది కదా. అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టు చూపించింది. ఇదే క్రమంలో ఇప్పుడు రాబోయే స్థానిక సమరంలో కూడా సత్తా చాటేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక కొత్త ప్లాన్ వేశారంట. అదేంటి మీరే చూడండి. పల్లెపోరు ముగిసింది, ముందుంది మున్సిపల్ పోరు. నల్గొండలో ఎమ్మెల్యేల సర్వేలు పంచాయతీ తడబాటుతో పాఠం నేర్చారా? పల్లెపోరులో మెజార్టీ స్థానాలు గెలిచి పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ ముందున్న మున్సిపల్ పోరుపై దృష్టి పెట్టింది. పట్టున్న జిల్లాలపై మరింతగా ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఉద్దండులు ఎక్కువగా ఉండే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. బల్దియా పోరులో గెలుపు గుర్రాల్ని నిలబెట్టేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అనుభవలేమి కారణంగా పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మున్సిపల్ పోరులో రిపీట్ కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారట. ఇందులో భాగంగా పలు చోట్ల ఎమ్మెల్యేలు సొంతంగా సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ వార్డులో ఎవరి పతారా ఎంత అనే యాంగిల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారట. ప్రత్యర్థి పార్టీల బలమెంత, వారి బలహీనతలేంటి అనే విషయంలో కూడా ఆరాధిస్తున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి అభ్యర్థుల ఎంపికలో కసరత్తు పూర్తయితే వెంటనే జాబితా ప్రకటించవచ్చనే అభిప్రాయంతో ముందుకెళ్తున్నారట ఎమ్మెల్యేలు. ప్రధానంగా నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్, కోదాడ, హాలియా, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఈ తరహా ప్రాక్టీస్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాల్లోనే ఈ తరహా హడావుడి ఎందుకంటే మాత్రం గత ఎన్నికల నాటి పరిస్థితుల్ని ఉదహరిస్తున్నారు నేతలు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ అడ్డాల్లోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మెజార్టీ సభ్యుల బలం లేకపోయినా అధికార బలంతో ఎక్సాఫియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఓట్లతో పాలక వర్గాల్ని చేజిక్కించుకుంది నాటి బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఆయా పాలక వర్గాల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి అధికారాన్ని బదలాయించుకుంది. దాంతో అప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న కౌన్సిలర్లంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాల్లో 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలం పెరగ్గా 4 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. ఒక ఏడాది పాటు హస్తానిదే నడిచింది హవా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల మాదిరిగానే రొటేషన్ సిస్టమ్ లో భాగంగా మున్సిపాలిటీలోనూ వార్డు మెంబర్లు, చైర్మన్ రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంకేతాలు కూడా అందాయట. అందుకు అనుగుణంగానే మరోసారి గెలిచే వారి కోసం వేట మొదలెట్టారట. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో కౌన్సిలర్లు వ్యవహరించిన తీరు పలుచోట్ల ఎమ్మెల్యేలని, చైర్మన్లను ఇరకాటంలో పడేసిందట. మేజర్ మున్సిపాలిటీలు, పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించే మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా ఈసారి మార్పులు చేయాల్సిందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. గ్రూప్ తగాదాలు బలంగా ఉన్న చోట సొంత పార్టీ అభ్యర్థులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వలస లీడర్లకు చెక్ పెట్టేందుకు వాళ్ళ స్థానంలో కొత్త అభ్యర్థుల్ని తెర వెనుక ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించాలంటే టౌన్ లో జెండా ఎగరేయడం చాలా కీలకం కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అందుకే సొంతంగా సర్వేలు నిర్వహిస్తూ లెక్కలేసుకుంటున్నారట. ఈ సర్వేలో ఫలితాలని బట్టే టికెట్లు కన్ఫర్మ్ చేయాలని చూస్తున్నారట. ముఖ్యంగా కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ ప్రాసెస్ లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో తరబడ్డ ఎమ్మెల్యేలకు ఇప్పటికే పార్టీ పెద్దలు క్లాస్ పీకడంతో వాళ్ళు మరింత అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యూహాలు, సొంత సర్వేలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.